హాయ్ క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే 6th జూన్ అనమాట. నాకు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టింది. మేము శ్రీకాళహస్తికి వెళ్తున్నాము. ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకున్నాం కానీ కుదరలేదు. ఈ రోజుటికి కుదిరింది. మేము ముందు రోజు ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే శ్రీకాళహస్తికి ఒక్కరోజు అక్కడే స్టే చేయాలి అని చెప్పారు. సో మేము కొద్దిగా స్నాక్స్ అనేది ఆర్డర్ చేసుకొని తిన్నామన్నమాట. అలాగే శ్రీకాళహస్తి టెంపుల్ విజిట్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇంటికే రావాలి. సో మేము ముందు కాణిపాకంకి వెళ్ళి తర్వాత శ్రీకాళహస్తికి వెళ్ళాలి అనుకున్నాము. మా జర్నీలో కొన్ని విషయాలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగాయి. మీతో అది కూడా షేర్ చేసుకుంటాను. కానీ మేము ఫస్ట్ కాణిపాకంకి చేరుకోలేదు. మేము ఆ జర్నీలో తిరుపతికి రీచ్ అయిపోయాము. అప్పటికి డ్రైవర్ అన్నారు యూటర్న్ తీసుకొని వెళ్దామా అంటే నాన్నగారు క్లోజ్ చేసేసింటారు టెంపుల్, ఓవర్ టైం అయిపోయింది అన్నారు. అందుకే మా ప్రయాణం శ్రీకాళహస్తికి ముందుకు సాగించామన్నమాట. అక్కడ జాతర జరుగుతూ ఉన్నింది. నాకైతే జర్నీ అంటేనే నిద్ర వచ్చేస్తుందండి సీరియస్లీ. ఇది కూడా మా సిస్టర్ కొద్దిగా క్యాప్చర్ చేసుకుంటాను. నాకు మెలకువ వచ్చినప్పుడు కొద్దిగా క్యాప్చర్ చేసుకుంటా ఉన్నామన్నమాట. ఇక్కడికి వచ్చినప్పుడు శ్రీకాళహస్తి బోర్డ్ చూసిన తర్వాత చూపించారు. నేనే క్యాప్చర్ చేశాను. తర్వాత ఇక్కడ గోపురం, శివపార్వతుల స్టాచ్యూ కూడా మీకు కనబడుతుంది. నాకు వెళ్తున్నంతసేపు కొద్దిగా మెలకుగానే ఉండింది. అలాగే నిద్ర పడతా ఉన్నింది. ఇక్కడ జనాలు కూడా అలాంటి మంచిగా ఫన్గానే మాట్లాడిస్తున్నారు. తర్వాత మేము కార్ ఎక్కడ పార్క్ చేయాలి, అక్కడ మా సిస్టర్ ఏం చెప్పారంటే చాలా ఎక్కువ మంది జనాలు వచ్చారు ఈసారి అని చెప్పారు. మా సిస్టర్ 2 times వచ్చింది. మాకు ఇప్పుడు తనే గైడ్ లాగా అనమాట. నేను, మా నాన్న, మా చెల్లి, మా మమ్మీ వచ్చామన్నమాట. మా సిస్టర్ మేము 5గురు వచ్చాము ఫ్యామిలీతో పాటు. కార్ ఎప్పుడు పార్క్ చేస్తారా, నేనైతే స్టాచ్యూ ఫోటో తీసుకుందామా అని వేచి చూస్తా ఉన్నాను. ఇక్కడ నుంచి క్లారిటీగా కనబడుతుందా అనేసి. ఆ లైటింగ్ ఎఫెక్ట్ అనమాట. మీరు చూడొచ్చు గోపురం ఎంత బాగుందో అనేసి. ఎప్పుడు అలాంటి గూగుల్లోనే నేను సర్చ్ చేస్తూ ఉంటాను అనమాట. ఎక్కడికైనా ప్లేసెస్కి వెళ్ళకముందు, విజిట్ చేయకముందు అంతగా నాకు క్లారిటీగా అనిపించలేదు గోపురం. మా సిస్టర్ అయితే గైడ్ లాగా ముందుకు వెళ్తూ ఉంది. మేము వెనకాలే వస్తూ ఉన్నాం అనమాట, మా ఫ్యామిలీ. తర్వాత మేము ఒక దగ్గర నిల్చొని ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మా సిస్టర్ కొద్దిసేపు గుడిలో పండుకోవాలి, తర్వాత రూమ్కి వెళ్ళొచ్చు అని చెప్పారు. సో మేము గుడికి వెళ్తూ ఉన్నాం అనమాట. నేనైతే ఈ ఇయర్లోనే 2 temples అనేది విజిట్ చేసేసాను. ఫస్ట్ తిరువన్నామలై, ఇప్పుడు శ్రీకాళహస్తి. నాకు అక్కడ కొంచెం అన్ఈజీగానే అనిపించింది. ఐ మీన్ కొంచెం డర్టీగా అనిపించింది. ఇక్కడ నీట్గానే ఉన్నింది. అక్కడితో కంపేర్ చేస్తే ఇక్కడ క్లీన్గానే అనిపించింది. జనాలు కూడా అంతగా లేరు, అంతగా రారు ఇక్కడ అనిపించింది. అక్కడైతే చాలా జనాలు కూడా వచ్చినారు మేము వెళ్ళేటప్పుడు. ఇక్కడ ఎక్కుతున్నంతసేపు కొండ ఎక్కుతున్నట్లు అనిపించింది. ఇక్కడ గుడికి వెళ్ళి కూర్చొని తర్వాత కొద్దిసేపు పడుకొని మేము రూమ్ ఎక్కడ తీసుకోవాలా, మా సిస్టర్ వాళ్ళు పోయినసారి ఎక్కడ తీసుకున్నారు అవన్నీ కొద్దిగా మాట్లాడుకుంటా మళ్ళీ మేమైతే రూమ్ చూసుకున్నాం అనమాట. టెంపుల్కి వచ్చిన తర్వాత మేము టెంపుల్లో అయితే కొద్దిగా అలాంటి ఒక 20-30 minutes అలా స్పెండ్ చేసి ఉంటాము. ఇది ఇక్కడ నుంచినే వెళ్ళాలి అని చెప్పింది డోర్ అనమాట. ఇక్కడ నుంచినే వెళ్తాము మనము మార్నింగ్ టైము అని చెప్పారు. సో మేము చూసుకుంటా ఉన్నాం అనమాట. ఇక్కడ స్టాచ్యూస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటే మీకు చూపిద్దామనేసి. ఇవి కూడా కొంచెం ఏదో ఒక పట్టుకున్నట్లు ఉంది కదా. అక్కడ మేము రూమ్ చూసేసి వచ్చాము. వచ్చేటప్పుడు నేను, మా సిస్టర్ లగేజెస్ అన్ని తీసుకొని వచ్చామన్నమాట. కార్ ఒక్క దగ్గర ఉన్నింది, రూమ్ ఇంకొక దగ్గర ఉన్నింది. ఇదే మేము తీసుకున్న రూమ్ అనమాట. చిన్నదిగానే ఉన్నింది. మా డాడీ అయితే ఫుల్ ఏసీ ఆన్ చేసేసారు. నాకు నిద్రే పట్టలేదు. మేము ప్రవచనంలాగా మొత్తం వీడియో చూసి మార్నింగ్ 3:30కి అనేది వేకప్ చేసి బాత్ చేసుకొని వచ్చాం. మాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాను కదా. మేము మార్నింగ్ 4 o'clock అలా రీచ్ అయినప్పుడు అక్కడ టికెట్స్ అనేవి ఆన్లైన్ అని చెప్పారు. మా సిస్టర్ వాళ్ళు వచ్చేటప్పుడు 8 months ముందు వచ్చారనమాట. అప్పుడు మొత్తం క్యాష్లోనే ఉన్నింది అని చెప్పింది. కానీ అక్కడ ఫుల్ ఆన్లైన్ పేమెంట్ ఉండడం వల్ల మేము ఫోన్స్ అన్ని ఎందుకు అనేసి రూమ్లోనే పెట్టేసి వచ్చేసాము. అక్కడ ఉండి చెకింగ్ చేసే ఒక సిస్టర్ వండుకొని పర్లేదు మేము మొత్తం చూపిస్తాము, మాకు కొంచెం ఎక్స్ట్రా మనీ
అయితే మీకు టికెట్స్తో పాటు మొత్తం చూపించుకొని వస్తాము అని చెప్పారు. మాకు ఫస్ట్ అనీజీగా అనిపించింది, ఎందుకు అలా చేయాలి అనేసి. ఫస్ట్ మేము నమ్మలేదు, అలాంటి ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, వాళ్ళు మమ్మల్ని తిప్పించుకుంటారా అనిపించింది. అలాగే కొద్దిసేపు అయింది తర్వాత మాకు ఇంకా టికెట్స్ రాలేదు. మాకు కొంచెం కంగారు. అలాగే మేము అక్కడ బ్యూటిఫుల్ వ్యూ లోపలికి వెళ్ళేటప్పుడు అంతా చూసుకుంటా ఉన్నాం. కొద్దిసేపు వెయిట్ చేసాం, కానీ ఆ మనీ ఇచ్చినందుకు వర్త్ అనిపించింది. మొత్తం చూపించారనమాట. అలాగే మా నాన్నగారు ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నారు తనది, ఇంకొకసారి విజిట్ చేసినప్పుడు చూడొచ్చు అనేసి. మాకు 7:00 అలా దర్శనం అయిపోయింది. లోపలంతా మంచిగా అలాంటి ఫోన్స్ ఎక్కడి వరకు అలో ఉందా అని చూసుకొని ఫోన్స్ అయితే అలో ఉన్నది. మేమైతే పూజ కూడా చేసాము అక్కడ. శ్రీకాళహస్తిలో ఫేమస్ వచ్చి రాహుకేతు పూజ అన్నమాట. మేము అది కూడా చేసాము, దానికోసమే వెళ్ళాము. ఇది మేము ఎక్కుతున్నది వచ్చేసి కన్నప్పని చూడడానికి. మీకు తెలుసు కదా శ్రీకాళహస్తి ఎంత ఫేమస్సో, కన్నప్ప కూడా అంతే ఫేమస్. మా నాన్నగారు రూమ్లోనే ఉండిపోయారు. మేము ఇక్కడ పైకి వచ్చి ఫొటోస్ దిగి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేము టెంపుల్ విజిట్ చేసిన తర్వాత ఫుడ్ తినడానికి వెళ్ళిపోయాము. తర్వాత పైకి వచ్చాము. చాలా అంటే చాలా ఎండ అనమాట. అక్కడ వాటర్ బాటిల్స్ కూడా లేదు. దిగిన వెంటనే మేమైతే వాటర్స్ తీసుకొని తాగామన్నమాట. తర్వాత షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను మా సిస్టర్ ఇది 3 తీసుకున్నాము. తర్వాత ఇదొకటి నేను చిన్నప్పుడు ఆడేదాన్ని, ఇప్పుడు ఎలా ఆడాలో కూడా తెలియదు, మళ్ళీ చూడాలి యూట్యూబ్లో. ఇది మేము స్నాక్ తీసుకున్నాం, వేస్ట్ చేసేసింది మా సిస్టర్ వాళ్ళు. మళ్ళీ ఎప్పుడు మీ దర్శనం భాగ్యం అనుకుంటా మేము వెనకాలే చూసుకుంటా శివుని చూస్తాను. నాకైతే ఇంకొకసారి వెళ్ళాలి అనిపించింది. శ్రీవారి దర్శనం కూడా అయిపోయింది. తిరుమల కొండ అనమాట. మీకు అక్కడ చూస్తే ఫేస్ కూడా కనపడుతుంది, తిరుమల శ్రీవారి ఫేస్ అనమాట. ఎప్పుడైనా తిరుపతికి కూడా వెళ్ళాలి. మేము ఆ జర్నీలోనే కోకోనట్ వాటర్స్ అనేది తాగాము. నాకు ఎలా అంటే ఆ జర్నీలో ఏ ఫుడ్ లేకపోయినా లిక్విడ్ అనేది ఉండాలి కదా జర్నీ టైంలో. అందుకే మేము రిటర్న్ అయిపోయినాం ఇంటికైతే. సరే అని ఉంటాను మరి, బాయ్.